కోకిలమ్మ చకచకమంటూ చూడలే వన్నెల కోనసీమ వెన్నెల చందమామ కన్నెల జంటలు కానలే రామలక్ష్మణులమ్మ వీరు భగవల మాదిరిగా దిగి వచ్చినారు సత్యభామలు పులి వంటి తీరు అక్క చెల్లెల కోసలైన పేరు పువ్వు పూసేను నీటిలో మరు పువ్వు వికసించు తోటలో తమ తీరు వేరైన ఆటలో ఒకటే కథ తీరం విధి గూటిలో ఆలాపన ఒకరికి ఆవని గీతం గమకపు గమనం ఒకరికి ప్రియ సంగీతం రాగాలు ఏదైనా గానం మనోహరం విడలేను కలనైన చెల్లెలి అనుబంధం విరబోసే తన నవ్వే నామదికానందం కలకాలం మిగలాలి మన ఈ అనురాగం చరితల్లో చదవాలి చెదరని మన స్నేహం ఇద్దరు అమ్మాయిలని ముద్దుగా అందరూ అన్నా నిజానికి ఒకే పదం ఒకే విధంగా అమ్మా నాన్న అన్న తోడుగా మనతో ఉన్నా అంతకన్నా మిన్నలేదుగా మరు జన్మలింగైన ఇదే వరం నిరంతరం తనననన్నా ఆహా తనననన్నా తనననన్నా ఆహా తనననన్నా. హ్యాపీ బర్త్డే చిన్నత్త. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పానే అత్త అని పిలవద్దని? అలా పిలిస్తే నేను చాలా పెద్దదాన్ని అనుకుంటారే. ఎంచక్క అక్క అని పిలు. పోనీ చెల్లి అని పిలవనా ఇంకా చిన్నదాన్ని అనుకుంటారు. ఏయ్, నిన్ను అత్త ప్లీజ్ వద్దు. బాగా అలరుతుంది. అమ్మా, ఇది బాగా ముదిరిపోయిందమ్మా. పిల్ల చూడమ్మా, అక్కడే ఉండిపోయావరా? రా. అన్నయ్య వదిన దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. అబ్బా, ఇప్పుడు ఈవిడ కాళ్ళకి దండం పెట్టాలా? తీసుకో. గాడ్ బ్లెస్ యు తల్లి. ఏముందిలే, నాకు తెలిసి బహుశా నా దగ్గర తీసుకునే చివరి ఆశీర్వాదం ఇదేనేమో. వచ్చే పుట్టినరోజుకి ఇలా ఆశీర్వాదం తీసుకోవడానికి ఉంటుందో లేదో. సుకన్య, బుద్ధిందా నీకు? ఏంటా మాటలు? ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీదా? పుట్టినరోజుని ఎలాగైనా మాట్లాడేది? ఆ మాత్రం జ్ఞానం లేదా? అయ్యయ్యో, బాగానే ఉందండి. వెనకటికి ఏమ్మా బాగున్నావా అని పలకరిస్తే ఏవే అంటావా అని తిట్టిందట. అలా ఉంది మీ వరస. నేనేం మాట్లాడానో అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ఊరికి నా మీద ఆవేశపడిపోతారేంటి? ఒకవేళ తనకి పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోతే అప్పుడు ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడ ఉంటుందో ఉండదో అన్న ఉద్దేశంతో అన్నాను.
ఇందులో తప్పే ఉంది. మావయ్య గారు, పెద్దవారు, మీరు చెప్పండి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా అండి? ఏం తప్పులేదమ్మా. అయినా నీ నోటి వాక్కు ఫలించి వాళ్ళకి మంచి సంబంధాలొచ్చి పెళ్ళిళ్ళైతే అంతకంటే కావాల్సిందే ఉంది. నేను కూడా ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నానులేండి. వాట్ యు మీన్? అంటే పెళ్ళిళ్ళు చేసి మమ్మల్ని ఎప్పుడెప్పుడు బయటికి పంపేద్దామని ఎదురు చూస్తున్నావా? అంత అవసరం నాకే ఉందమ్మా. అయినా ఎప్పటికైనా బయటికి పోవాల్సిన వాళ్లే కదా. ఎందుకు వెళ్తాం? ఇదే మా ఇల్లు. బయటికి వెళ్లాల్సిన అవసరం మాకేంటి? స్నేహ, నీకేమైనా పిచ్చా? ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోకుండా ఎందుకలా వాదనకి దిగుతావు? అయినా వదన్ చెప్పింది వాస్తవమే కదా. మనం ఎప్పటికైనా బయటికి వెళ్లాల్సిన వాళ్ళమే కదా. అబ్బా ఏంటక్క నువ్వు కూడా ఎప్పుడు చూసినా భయపడుతూ రాజీ పడుతూ మాట్లాడుతుంటావేంటి? రాజీ పడి కాదు, నిజం మాట్లాడుతున్నాను. ఆడపిల్ల అన్నాక ఆడపిల్లే గాని ఈడపిల్ల కాదు. పెళ్ళయ్యాక ఆడపిల్లకి పుట్టింటితో దూరం పెరగడమే కాదు, హక్కులు అధికారాలు కూడా దూరమైపోతాయి. ఆ తర్వాత మనం జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే చుట్టాలం మాత్రమే. అంతకు మించి మనకి ఇక్కడ ఎలాంటి హక్కు ఉండదు. ఎందుకుండదక్క? అత్తారింటికి వెళ్ళగానే అన్ని వదులుకోవాల్సిన అవసరం ఏంటి? స్నేహ, హ్యాపీగా ఉండాల్సిన రోజులు కూడా గొడవ ఏంటమ్మా అర్థం లేకుండా. అది కాదన్నయ్య, నువ్వే చూస్తున్నావుగా ఏం మాట్లాడుతుందో. నువ్వు రా చెప్తాను. అన్నయ్య రా చెప్తాను. అది సరే గానీ ఇంతకీ నా బర్త్డే డ్రెస్ ఏది? ఇక్కడికి తీసుకొస్తే అనవసరంగా లేనిపోని గొడవలని డైరెక్ట్ గా ఫంక్షన్ దగ్గరికి తీసుకురమ్మని నాయుడు బాబు చెప్పాను రా. ఓల్డెన్ పెద్ద పెట్టరు బాబు. దిగు దిగు దిగ బట్టలు తీసుకురా, బట్టలు తీసుకో. చేస్తానండి. అట్లే ఎంతసేపు చూసుకున్నా అద్దం అబద్ధం చెప్పదులేండి. ఏట్రా? ఏం లేదండి, దసరా బుల్లోలా ఉన్నారంటున్నానండి. అంటే నేను మరీ అంత ఓల్డ్గా అంతనా? కాదంటండి మరి. ఏట్రోయ్? యంగ్ దసరా బుల్లోడు అంటున్నాను. అవునండి, ఈ డ్రెస్సులు ఫంక్షన్ దగ్గర కదండి తీసుకురమ్మన్నారు. మీరేంటండి ఇంటి దగ్గర తీసుకొచ్చారు? ఓరి ఎర్రి మాలోకం, ఇంప్రెషన్ కోసం రా. అంటే ఇప్పుడు వెంకన్న స్వామి ఫోటో ఇంట్లో కూడా ఉంటది, మరి మనం తిరుపతి ఎందుకు వెళ్తాం? డైరెక్ట్ ఇంప్రెషన్ కోసం. ఇది అంతే. ఈడు అర్థం కాదా? నేను మట్టి పొరవ నీకేం అర్థం కాదు కానీ ఏం లేదురా. ఇప్పుడు నీ బట్టలను ఇలాగే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాం అనుకో, మనం ఈ బట్టల కోసం ఎంత కష్టపడిపోయింది ఇంట్లో అందరికి తెలిసిపోద్ది. దాంతో ఈ నాయుడు బాబు అంటే ఓ తురుము, ఓ మెరుపు, ఓ సాకు, ఓ బాకు అనే అభిప్రాయం ఏర్పడిపోద్ది. ఓహో, అయ్యి బాబోయ్, మీరు కనపడరు గాని మీ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయండి. ఊరుకోరా, నువ్వు మరీ పొగడేస్తావు గానీ అదేటురా, పాకిస్తాన్కి ఆయుధాలు మనకి తెలివితేటలు అలా కలిసి వచ్చేస్తా అనమాట. చాలేరా, ఇంట్లో అందరూ వెయిటింగ్. మరి పదండి పదండి. శేఖరో 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 స్నేహ. బాబోయ్, వీడిక్కడికి వచ్చాడేంటి? వీడు నట్టింట్లో మందు పాత్రలు పేల్చేటట్టున్నారుగా. శేఖరో శేఖరో, ఇదిగో దా బట్టలు తెచ్చింది తీసుకో. ఊరందరికి తెలిసేలాగా టీవీలో చెప్పరా. ఇక టీవీ లేదు కదా. హాయ్ స్నేహ, యూ హౌ, నైస్ మీట్. నీకేమైనా మెంట్లా? అయ్యో మ్యాడ్. నో స్నేహ, నాట్ మ్యాడ్. మొన్ననే చెకింగ్ డూయింగ్, ఐ ఫైన్. ఒరే క్రాకు, నిన్ను ఫంక్షన్ దగ్గరికి తీసుకురమ్మన్నాను కదరా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? బలడు శేఖరం, ఇక్కడ తెస్తే కొంచెం ఎఫెక్టివ్ ఉంటుందని. ఎఫెక్టివ్ కాదరా, డిఫెక్టివ్ అవుద్ది. అమ్మో, సుకన్య వచ్చేస్తుంది. అవి కనపడకుండా నువ్వు తీసుకెళ్ళిపోరా. ఏమైంది శేఖరం, ఎందుకు? బాగున్నాయి. నువ్వు నోరు మీరే నాయన, నువ్వు వెళ్ళరా. అవును శేఖరు,
మరి సుకన్యకి బట్టలు తీసుకోలేదేటి? నువ్వు మెల్లగా మాట్లాడరా, కొంపలు అంటుకుంటాయి. అదేటి? హాయ్ సుకన్య, బాగున్నావా? ఆ, బానే ఉన్నాను కానీ ఏంటి ఏదో డ్రెస్సులు అంటున్నావు? ఏంటి హాయా? ఇందాక చెప్పాను కదా, మర్చిపోయావా? మర్చిపోయినట్టుంది జాగ్రత్త. ఏమి లేదు సుకన్య, వాడు కొత్త డ్రెస్ వేసుకొచ్చాడు, ఎలా ఉందో అడగడానికి పిలిచాడు, అంతే కదరా? అబే ఇది కొత్త డ్రెస్ ఇటు జాగ్ర, చాలా పాతది, ఎప్పుడో పోయిన ఎలక్షన్ అప్పుడు కొన్నాను. ఇదిగో సుకన్య, బర్త్డే గాని నేను. ఏంటి నీ బర్త్డేనా? మరి చెప్పవే, హ్యాపీ బర్త్డే. భలే జాగ్ర, నువ్వు నా బర్త్డేకి ఇంకా 2 నెలల టైం ఉంటేను. అవునా? అయితే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఏమప్పుడు చెప్పవా? ఇప్పుడు చెప్పేది కుదరదు, అప్పుడే చెప్పాలి. ముందు నువ్వు ఆగు. సుకన్య అడిగిదానికి సమాధానం చెప్పని, లేకపోతే ఫీల్ అయిపోద్ది పాపం. చెప్తే మేం బుక్ అయిపోతాం. ఓహో అంతే కదా, అలాగే భలే డూడి జాగ్ర, నాకు ఆ మాత్రం అర్థం కదా, అర్థమైంది, ఫుల్గా అర్థమైంది. ఇదిగో ఇక మీ ఇద్దరు కంగారు పడనక్కర్లేదు, డ్రెస్సుల గురించి డీటెయిల్ గా సుకన్యకి చెప్పాలి, అంతే కదా? అరే నేను ఉన్నాను, నేను చెప్తాను కదా. ఇదిగో సుకన్య, బర్త్డేకి డ్రెస్సులు. ఓకేరా, బర్త్డేకి డ్రెస్ తీసుకోవడం సహజం, ఎవరొద్దన్నారు? తీసుకో, అది మాకెందుకు చెప్పడం? అబ్బా ఏంటండి మీరు? నాయుడు ఒకటి మాట్లాడుతుంటే మీరు ఒకటి మాట్లాడుతున్నారు, పొంతం లేకుండా. బలెడి సుకన్య, నువ్వు కరెక్ట్ పెట్టావు. శేఖర్కి ఏం అర్థం కావట్లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, స్నేహ బర్త్డేకి డ్రెస్. అవునవును, ఈ డ్రెస్ నా బర్త్డే కని మా అత్తయ్య కుట్టింది. ఈ డ్రెస్సే. నో నో స్నేహ, నాట్ ఈ డ్రెస్. అడ్రస్ అడ్రస్ ఆ డ్రెస్ ఏంటి? అదే అడ్రస్ అడ్రస్, ఆ అడ్రస్ గురించి మాట్లాడుతున్నాడు. అబ్బాబ్బాబ్బా ఏంటండి ఇది? వీడేమో డ్రెస్ అంటున్నాడు, మీరేమో అడ్రస్ అంటున్నారు. అంత తేడాగా ఉంది. అసలేంటి విషయం? ఏం జరుగుతుంది ఇక్కడ? అదేగానే చెప్పేది. నేను చెప్తాగా, నువ్వు అడ్రస్ ఒక నేను చెప్తా. ఆగు జాగ్రో, కథని మొదటి నుంచి ఫాలో అవుతుంది నేను చెప్తేనే బాగుంటుంది. సుకన్య అసలు నేను చెప్తాగా, నేను చెప్తారా? నువ్వు ఇక్కడే ఉండే సుకన్య, నువ్వు ఇట్రా సుకన్య. శేఖరం చంపేస్తారా నేను? శేఖరం ఏమో డౌట్లు ఉన్నాను అడుగు, నేను క్లియర్ చేస్తా. హలో ఇట్రా, నీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను గానీ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? పొడిచి పావు. స్నేహ, దిస్ ఇస్ మ్యాన్ హ్యాండ్లింగ్. నో నో, షట్ అప్. నోట్లోంచి మాట వచ్చిందంటే చంపేస్తాను. క్షణంలో మాయం అవ్వాలి, లేదనుకో తరక్షణంలో మాయపోతా. ఏంటండి అందరూ గందరగోళంగా మాట్లాడుతున్నారు? అబ్బే, గందరగోళం ఏం లేదు సుకన్య, ఆడికి 10 లక్షలు అప్పు కావాలంట. మీ ఆవిడ పెద్ద గయ్యాలి, ఆవిడకి తెలియకుండా ఎవరా అని అడుగుతున్నాడు, అందుకే ఆ కవరింగ్లు. నన్ను పట్టుకుని అంత మాట అంటాడా? మరి మీరు అప్పుడే చెప్పుంటే వాడిని చంపేస్తుండేదాన్ని. అది సరిగాని కొంపదీసి డబ్బులేవైనా ఇస్తానన్నారా ఏంటి? భలేదాని సుకన్య, నీ నడకుండా ఎందుకు ఇస్తాను? సరే సరే, ఎప్పుడు ఇలాగే ఉండండి. అలాగే ఉండాలి గాని, ఆ స్నేహ బర్త్డే కదా, వాళ్ళని అలా గుడికి తీసుకెళ్ళిస్తానే. అంటే నన్ను తీసుకెళ్ళరా? ఆ గుడికి వెళ్తే ఏమొస్తుంది సుకన్య, ఇంత ప్రసాదం అంత కొబ్బరి చెప్ప తప్ప. అదే హైదరాబాద్ వెళ్తే చార్మినార్ చూడొచ్చు, ఆగ్రా వెళ్తే తాజ్ మహల్ చూడొచ్చు. చూడాలంటే వెళ్ళాలి కదా. వెళ్తున్నాం కదా. అవునా? నిజమా? ఈ విషయం నీ మనసులోనే పెట్టుకో, వాళ్ళకి చెప్పకు, ఫీల్ అవుతారు. అలాగలాగే. ఎందుకు చెప్తాను? అస్సలు చెప్పను. ఏదేమైనా మీరెంత మారిపోయారండి. నీకోసం తప్పదుగా సుకన్య. సరే సరే, టైం అవుతుంది, త్వరగా వాళ్ళని తీసుకెళ్ళిపోండి. ఓకే ఓకే, బాయ్. అక్క తొందరగా రా అక్క. అక్క ఏంటి స్నేహ? పదండి పదండి. సరే, వదిన కూడా రావాలి కదా, కొంచెం ఆగండి అన్నయ్య. వదిన రాదంటమ్మా. రానందా? ఎందుకని? తనకి ఏదో అర్జెంట్ పని ఉందంట. రండమ్మా. అదేంటన్నయ్య, వదిన కూడా ఉంటే బాగుంటుంది. నేను వెళ్ళి పిలుస్తాను, ఉండండి. అపర్ణ, వదిన రా, వదిన వెళ్దాం. నేను ఉదయమే వెళ్ళొచ్చానమ్మా, మీరు వెళ్ళిరండి. అది కాదు వదిన, అందరం కలిసి వెళ్తే సంతోషంగా ఉంటుంది కదా. ఇదిగో, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఇలా పదే పదే రాను రాను అని చెప్తే దేవుడు కోపం వస్తుంది. ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? అది కాదు వదిన. అబ్బా అక్క, తను రానంటుంది కదా, ఎందుకు ఫోర్స్ చేయడం? పద. అది కాదు అపర్ణ, వదినకి అర్జెంట్ పని అని చెప్తుంది కదా, ఇబ్బంది పెట్టొద్దు, వెళ్దాం పద. అది కాదు అన్నయ్య. అదేంటి
ఫంక్షన్ అంటే వదినకి చాలా ఇష్టం కదా, అందరికంటే ముందుంటుంది. మరి ఇప్పుడేంటి రానని అలా మాట్లాడుతుంది? ఎందుకంటే తనకి ఫంక్షన్ కని చెప్పలేదక్క, గుడికని చెప్పాం. ఏంటి అబద్ధం చెప్పారా? అన్నయ్య కారు ఆపన్నయ్య, వెళ్ళి వదిని తీసుకొద్దాం. కారు వెనక్కి తిప్పన్నయ్య ప్లీజ్. ఏంటమ్మా తీసుకెళ్లేది? ఆవిడొస్తే ఎంజాయ్ చేయడం కాదు, అక్కడ కూడా గొడవ ఆడుకోవడానికే సరిపోద్ది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇలా అబద్ధం చెప్పామని తెలిస్తే వదిన ఎంత బాధపడుతుందో తెలుసా? దానివల్ల ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అన్నయ్య నువ్వు ముందు కారు వెనక్కి తిప్పన్నయ్య. పర్వాలేదమ్మా. లేదన్నయ్య, ఇలా అబద్ధం చెప్పడం చాలా తప్పు. తప్పట్లేదురా, తనని తీసుకెళ్లాలని నాకు కూడా ఉంది. కానీ వెళ్ళిన దగ్గర నుంచి తను సంతోషంగా ఉండదు, మనల్ని సంతోషంగా ఉండనివ్వదు. వెళ్ళకపోయినా పర్వాలేదన్నయ్య, కానీ ఇలా అబద్ధం చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మా తల్లి, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే నీ బర్త్డేకి పెట్టుకో. నాకు ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుంది, డిస్టర్బ్ చేయకు. అయినా ఈ వయసులో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం? నువ్వు నోరు మూసుకుని ఉండవే. అన్నయ్య నువ్వు ముందు కారు వెనక్కి తిప్పన్నయ్య. చూడమ్మా, నువ్వు అప్పుడప్పుడు అంటూ ఉంటావు కదా, మేము ఎప్పటికైనా అత్తారింటికి వెళ్ళిపోవాల్సిందే, ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటామని. మీరు అలా వెళ్ళిపోతే మనమంతా ఇలా సంతోషంగా గడిపే సందర్భాలు ఎన్నొస్తాయి చెప్పు. మీరిక్కడున్న కొన్ని రోజులైనా, దొరికిన కొన్ని సందర్భాల్లోనైనా మిమ్మల్ని సంతోషంగా ఉంచాలనేదారా నా ఆరాటం. చిన్ని చిన్ని గొడవలతో మీకు ఆనందాన్ని కూడా దూరం చేస్తే నా చెల్లెళ్ళకి ఏమీ చేయలేకపోయినా బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందిరా. కావచ్చన్నయ్య, అలాగని. ప్లీజ్ రా, ఈ అన్నయ్యని కూడా అర్థం చేసుకో. ఇంకేం మాట్లాడు, నా మీద ఒట్టు. థ్యాంక్స్ అక్క. రాజయోగం వచ్చిందయ్యో నీకు, ఏ మంచి రోజులు వచ్చాయిలే నేడు. రాజాది రాజా వీరాది వీరా నీకు వందనాలు, కోటి సూర్యులు వేల తారలు నీకు సాటికారు. ఆగు. ఏడు బాబు అంత నలవదేటి? అరే బాబు లైట్ లేరు బాబు, లైట్ ఆన్ చేయండి. రాయ్ ఎక్కడ ఉంది ఇక్కడ? మీ చీకటి కారణం లైటింగ్ ఎఫెక్ట్ కాదండి, మరి మీ కాళ్ళ జోడు ఎఫెక్ట్ అండి. అయ్యి బాబు నిజమేరా? అవునండి, ఇందాక లేడీస్ వెళ్ళేటప్పుడు ఆయన చెప్పారు కదండి. అదే సూరిబాబు, లేడీస్ అంటేనే మెరుపులు రా, వాళ్ళు కనిపిస్తారు మనకి. ఓహో, అవునరా సూరిబాబు, ఈ డ్రెస్ లో మనం మహేష్ బాబులో ఉన్నా. మహేష్ బాబు ఏంటండి, మహేష్ బాబు బాబులాగా ఉన్నారండి. థ్యాంక్స్ రా. అంటే ఏంట్రా సూరిబాబు, నేను ఇప్పుడు కృష్ణ గారు ఉన్నంత ఓల్డ్ గా అంతరానా? ఏదో కౌంటర్లు వేసామంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను, ఏదవా ఏదవా అని. బాబు ఎప్పుడు స్వాతి ముత్యం సినిమాలో కమలాసన్లా సాఫ్ట్ గా ఉండేవాళ్ళు. ఈ రోజు ఏంటి బాబు, సింధూరు సినిమాలో రవితేజ్లా ఓర్మాసలా తయారయ్యారు. ఏంటి బ్యాటరు? బలి బాబు, నీకు తెలియదేటి? మరి ఫంక్షన్ అంటే ఊర్లో బోల్డ్ మంది వస్తుంటారు, అందులో మనకు కావలసిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు చాలా మంది కూడా వస్తుంటారు కదా.
వాళ్ళ కళ్ళలో పడాలన్నా వాళ్ళు కానాలన్నా ఈ మాత్రం కలర్ఫుల్ ఉండాలి కదండి మరి. అర్థమైంది బాబు, మీ మాటల్లో మీనింగే కాదు కళ్ళ చూడడానికి మర్మం కూడా అర్థమైంది బాబు. థ్యాంక్స్ రా. మ్యాటర్ పబ్లిక్ లీక్ అయిపోద్ది. లీక్ అయిపోవడం తర్వాత కానండి, అక్కడ ఎయిర్పోర్ట్ లో లీక్ అని పబ్లిక్ తాకండి. ఎక్కడ రోయ్ అయ్యి బాబాయ్ చంపేస్తారు అదని. రండి. నమస్తే నాయుడుబా. ఎరా సీన్గా తెగ కష్టపడిపోతున్నట్టును. అవునాయుడువా, అయినా సెట్ అవ్వట్లేదు. తోలు తీసేస్తారు అదమ్మా. అమ్మా ఇదిగో మిమ్మల్ని అక్కడ డ్రింక్లు ఇస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అందరూ వస్తున్నారు అంటే బాగుంటది ప్రోగ్రామ్. ఎరా సీన్గా లైటింగ్ సెట్ చేయరా అంటే లైటింగ్ కొడుతున్నావేటి? కరెంట్ సగి చెప్పేస్తాను ఏమనుకున్నావు? అసలు ఈ ఫంక్షన్ కి మనకి కావలసిన వాళ్ళు ఈ నాయుడుబాకు బాగా ముఖ్యమైన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఏర్పాట్లో తేడా రాకూడదు, ఈ నాయుడుబాకు మాట రాకూడదు. మరి ఏమనుకుంటున్నావు? ఒళ్ళు దగ్గర ఎట్టుకుని పని చేయండి. ఏంటి ఇదిగో ఇక్కడ లైట్లు బాగానే పని చేస్తున్నాయి, అక్కడ ఎలగట్లేదట కంప్లైంట్. అలాగే బావ. నాయుడు బాబా మజాకనా ఇటు వెళ్దాం రా. అబ్బా, ఈ ముక్కు కొట్టకుండా కూడా చెప్పొచ్చండి అయ్యా. ఇదేరా సంతోషం అంటే. పద పద పద. పొలగొట్టేదిరా. అలాగండి అయ్యా. అరేంజ్మెంట్స్ బాగున్నాయి కదా. కమ్ కమ్ శాఖర, వెల్కమ్ వెల్కమ్. నమస్తే శేఖర్ గారు. ఓ నమస్తే. చిన్న మాట. పదండి. హౌ జర్నీ స్నేహ? అదే జర్నీ హ్యాపీ. వాట్ ఏంటి? అదే ప్రయాణం బాగా జరిగింది అని అడుగుతున్నాను. ఓయ్ మెంటల్, మేము వచ్చింది పక్క స్ట్రీట్ నుంచేగా. అదేదో పక్క స్టేట్ నుంచి వచ్చినట్టు ప్రయాణం బాగా జరిగిందా అని అడుగుతావేంటి? అది దట్టు దిస్ ఫార్మాలిటీ పద్ధతి అన్నమాట. యు స్టూపిడ్. థాంక్స్. యు ఇడియట్. నో ఐ నో ఇడియట్ రవితేజ. యు నోసి చూపులతో గుచ్చి గుచ్చి సంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్లా చేసి జారకే మేరే హాయ్. ఐ సీ యు నోసి. యు ఫూల్. యా ఐ పూల్ బిజినెస్. యు వాంట్ యు వాంట్ టేక్ ఇట్. యు యూజ్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో, రాస్కెల్. ఒరే పూల్ నచ్చలేదు అనుకుంటే తీసుకెళ్ళిపోరా బాబు. ఏయ్, ఇక నోర్మోయ్. పిచ్చి కానీ పట్టిందా నీకు? గౌరవ మర్యాద లేకుండా ఏంటా మాటలు? వీడికి మర్యాద ఏంటక్క? ఇందాక మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఎక్స్ట్రా చేశాడో తెలుసా? ఓ ఐ నవ్వు అండర్స్టాండ్. యూ యాంగ్రీ రీజన్ అండర్స్టాండ్ అయ్యి. సారీ ఓకే. అపర్ణ, ఇందాక ఇంటికి వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. తీసుకో. టేకు. నీకు అసలు బుద్ధా ఉంది కానీ ఈ మధ్య బదులేవట్లేదు స్నేహ. పూర్తిగా మానేశాను. నీకు బ్రెయిన్ కాదు, కామన్ సెన్స్ కూడా లేదు. మా అక్క డ్రెస్ కి అసలు ఈ ఫ్లేవర్ ఎక్కడైనా మ్యాచ్ అయిందా? నా డ్రెస్ కైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. నో
దట్ ఫ్లవర్ నాట్ యూ, అది అపర్ణ కోసం. పర్లేదులే నాయుడు బావా, తనకి నచ్చింది కదా తీసుకుని. అది కాదు అపర్ణ, నీకు పూలంటే బాగా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను నీ కోసం. నాకు నా ఇష్టం కంటే నా చెల్లెలు సంతోషంగా ఉంటే చూడ్డం ఇంకా ఇష్టం. నువ్వు పెట్టుకో.